అంటే ఎంత బాధలతోటి సినిమా ముందుకు వచ్చింది అనేది కూడా ఆడియన్స్ కు మీరు రివ్యూ చెప్తున్నారు. దయచేసి ఒక సినిమాని బతికించండి. ఒక ప్రొడ్యూసర్ బతుకుంటే 10 సినిమాలు చేయగలుగుతాడు, 10 కుటుంబాలకు వర్క్ దొరుకుతుంది, 10 సినిమా ఆర్టిస్టులు సినిమాని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. దయచేసి సినిమాని చూద్దాం. 2 గంటల వినోదాన్ని ఖచ్చితంగా మనం ఈ ఫైటర్ శివతోటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మాట అంటాడు, కొత్త వాళ్ళు రావాలి, కొత్త డైరెక్టర్ రావాలి, కొత్త ఆర్టిస్ట్ రావాలని ఎంతో చక్కగా చెప్పినాడు మన మెగాస్టార్ గారు కూడా. ఇవాళ ప్రభాస్ అనే వ్యక్తి సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుస్తుంది. నేను ముందు నుంచి ఉండి పనిచేశాను. నా పేరు ఎమ్మెల్యే రామలింగం. యాక్చువల్ గా నన్ను ఎమ్మెల్యే చేసి పెట్టాడు మా నరసింహగౌడ్ గారు, ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, మరియు మా మణికాంత్ గారు, ఆనంద్ గారు, శివబాబన్ గారి వేదిక మీద పెద్దలు. ఎందుకంటే సినిమాలో పోలీస్ అతను ఒక యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటది, ఆ యూనిఫామ్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం ఈ రోజు చక్కగా చెప్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, డ్రగ్స్ కు కనెక్ట్ అయ్యేలా యువత మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడి కుటుంబాలు చాలా రోడ్లు పడుతున్నాయి. ఈ సినిమా ఫైటర్స్ సినిమా ద్వారా రాలేననుకున్నారా, వచ్చారా మణికాంత్ హీరో మీ ముందరికి. దయచేసి అందరం కూడా ఆశీర్వదిద్దాం, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ కుటుంబ సభ్యులందరికీ, మరి వచ్చిన మీడియా మిత్రులకు ముఖ్యంగా మీడియాని మాకు ఒక అభిమాని దేవుడితో సమానం. సినిమా ఇండస్ట్రీకి